ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మాది గ్రామంపల్లి గ్రామం. నా పేరు నేవూరి మల్లారెడ్డి. మా తల్లి పేరు మీద అర్ధ ఎకరం భూమి ఉన్నది. ఆ భూమి అమ్ముకునేందుకు నాకు హక్కు కల్పించాలని రేవంత్ రెడ్డి చుట్టూ కుక్కను తిప్పినట్టు తిప్పుండు, పిచ్చి కుక్కను తిప్పినట్టు తిప్పిండు. రేవంత్ రెడ్డి హీరో కాదు, జీరో కాక తప్పడు. చంద్రశేఖరరావు హీరో, జీరో ఏ విధంగా ఏంటో ఇది ఇప్పుడు ఏ విధంగా గుండు సున్న వచ్చిందో చంద్రశేఖరరావుకు, ఆ విధంగానే రేవంత్ రెడ్డి కూడా గుండు సున్న రాదు. ఈరోజు ఎంపీ సీట్లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు నమ్మకంతో గెలిపించారు కాబట్టి పార్లమెంటు పందులతోటి పోయి ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఈరోజు కనీసం మాకు లైసెన్స్ ఇవ్వాలని చెప్పి పున్నం ప్రభాకర్ని కలిసినాను, లైసెన్స్ ఇవ్వడం లేదు. కనీసం రైతు బంధును బొందబెట్టిండు ప్రజా దర్బార్ సందర్భంగా. ప్రజలకు తెలియదు ఏమన్నా రైతులు ఆత్మహత్య, రైతు బంధు వస్తలేదా? రావడం లేదు. చంద్రశేఖరరావు 500 ఎకరాలకు ఇచ్చిండు, నాకు 5 ఎకరాలకు ఆపిండు. ఇప్పుడు 100 ఎకరాలకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బొందబెట్టిరో రైతులు ఆ విధంగానే. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం లేదు. రేవంత్ కలిసి మాట్లాడినా కానీ ఈరోజు ఇంకెప్పుడు ఇస్తారు? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాక రైతు బంధు పైసలు ఇవ్వడం ఎందుకు, ఇవ్వడం ఎందుకు? కాబట్టి ఈరోజు ప్రజలకు తెలియనిది ఏమనగా అంటే ప్రజలను ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళే ప్రజా దర్బారు రావాలి. ఈ మీడియా సందర్భంగా మీడియా దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మీడియా ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతుంది. ఆ మీడియానే ప్రజలు నమ్ముతారు కాబట్టి ప్రజల ఒమ్ము చేయొద్దని చెప్పి నమ్మకాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటారు కాబట్టి ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ప్రజా దర్బారు సందర్భంగా ప్రజలను తెలియపరుస్తున్నాను. ఎవరైనా ఆత్మహత్యలు ఇప్పుడు ఇంత ముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా? తుంటెత్తే మొద్దెత్తుకున్నట్టుంది. రేవంత్ రెడ్డి ఏమో మొద్దెత్తుకున్నట్టుంది. ఇప్పుడు నవ్వాలా ఏడవాలా అనే పరిస్థితుల్లో వచ్చినాయి కాబట్టి ఆకలి మంటలు, ఆత్మహత్యలు తప్ప కానీ ఈ రైతు రాజ్యం కాదు, ప్రజారాజ్యం అంటుండు రేవంత్ రెడ్డి. ప్రజారాజ్యం కాదు, ఇది పోలీసు రాజ్యం అయిపోయింది. ఎవరి దగ్గర పోయినా ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది కాబట్టి అధికారుల దగ్గర పోతే ఏమంటున్నారు? దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది. కుక్కతో కొంకరు ఉంటుంది, చక్క పట్టుకొని చూపించినట్టు ఉంటుంది. కాబట్టి ఏ అధికారిని కలిసినా పట్టించుకునే పాపాన పోతలేరు. కాబట్టి మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. ఈరోజు మావోయిస్టులు కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఎక్కడైతే మావోయిస్టు దళాలు ఎక్కువ తిరిగినాయి ఆ ప్రాంతాల్లోనే ప్రజల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినాము, చంద్రశేఖరరావు దృష్టికి తీసుకొచ్చినాము. ఈరోజు ఏంటంటే చంద్రబాబు దృష్టికి కూడా తీసుకొచ్చినా. ఆయన కూడా ఆయన లెటర్ కూడా ఉంది మా దగ్గర. ఇప్పుడు చంద్రబాబుని అడిగేది ఏంటంటే మీరు ఇచ్చిన లెటర్ నలగబెట్టమంటారా, మా గురించి పట్టించుకుంటారా? ఇప్పుడు ఈరోజు చంద్రబాబు కార్యాలయానికి పోయి చంద్రబాబుని కలిసి మా తెలంగాణ పరిస్థితి ఇంత దరిద్రం, తెలంగాణ బొందలగడ తెలంగాణ అయింది, ఎందుకైంది? స్వర్ణాంధ్రాన్ని తెస్తున్నావు కదా. ఈరోజు బొందలగడ తెలంగాణ ఏ విధంగా అయిపోయింది? చంద్రశేఖరరావుకి తేడా లేదు. కాబట్టి పున్నం చంద్రుడు ఏ విధంగా అమాస చంద్రుడు అయింది, అమాస చంద్రుడు చంద్రశేఖరరావు ఏ విధంగా పున్నం చంద్రుడు అమాస చంద్రుడు అయిపోయిందో ఈ పరిపాలన మొత్తం భూస్థాపితం చేసేదాకా ప్రజలకు బువ్వ దొరకదు, బతుకు లేదని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ సందర్భంగా తెలియపరుస్తున్నారు.